నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్య టేస్ట్ అండ్ ట్రెడిషన్స్. నేను ఒక వీడియో చూశాను. అది చూశాక ఈ వీడియో చేయాలని అనిపించింది. రాముడు శబరి ఎంగిలి తిన్నాడు అనే విషయమే చర్చ. ఈ విషయం ఎప్పటి నుంచో కొన్ని గ్రంథాల్లోనూ సినిమాల్లోనూ చూస్తున్నాం. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను చాలా గ్రంథాల్లో చదివాను. ఎంగిలి అంటే మనం తింటూ ఉన్న పదార్థాన్ని ఎంగిలి అయిందని అంటాము. ఏదైనా ఒక పండు కానీ పదార్థం కానీ కొరికి తిన్నా చేతితో తీసుకుని తిన్నా అది ఎంగిలి అని అర్థం కదా. దేవుడికి నైవేద్యం పెట్టాలంటే ఏ పండైనా పదార్థమైనా ముందుగా తీసినదే నైవేద్యం పెడతాం కదా. మనం ఇంట్లో పండిన పళ్ళైనా కొని తెచ్చుకున్న పళ్ళైనా ముందు తీసినవే దేవుడికి పెడతాం. ముందు మనం తినేసి మిగిలినవి పెట్టాం కదా. అలా మిగిలిన వాటిని పెట్టడాన్ని ఎంగిలి అని భావము. ఇక శబరి విషయానికి వస్తే ఎన్నో సంవత్సరాల నుండి శ్రీరాముని రాక కోసం ఎదురు చూస్తూ ఉంటుంది శబరి. రాముడు వచ్చాక ఆ ఆనందంలో శబరి రాముడికి పెట్టడానికి ఆశ్రమం దగ్గర ఉన్న పళ్ళ చెట్ల నుండి పళ్ళుని కోసి రుచి చూస్తుంది. ఏ చెట్టు పళ్ళు మధురంగా ఉన్నాయో అవి చూసి రాముడికి పెట్టాలని తన ఉద్దేశం అనమాట. అలాగే మధురంగా ఉన్న చెట్టు పళ్ళను కోసి తెచ్చి రామలక్ష్మణులకు చాలా ప్రేమతో ఇస్తుంది శబరి. తను కొరికి చూసిన పళ్ళను ఇవ్వలేదు. ముందుగా తను తిని చూసి మిగిలిన పళ్ళను ఇవ్వడం వలన అక్కడ ఎంగిలిగా భావించడం జరిగింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.